ఓకే. ఇంకోవైపు రాష్ట్రంలో హెచ్‌సి‌కి సంబంధించి 400 ఎకరాలు ఏదో సో, అది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి సో, విద్యార్థులు గవర్నమెంట్ ల్యాండ్ ఓకే. కానీ అందులో అడవి ఉందని చెప్పేసి వాళ్ళంటారు. సో, ఒక జంతు ప్రేమికులుగా ఈ ఇన్సిడెంట్ ఓవరాల్‌గా మీరు చూస్తా ఉన్నారు. రీసెంట్‌గా ప్రొటెస్ట్ చేయనీకి వచ్చిన సో, అరెస్ట్. సో, మీరు ఈ సిట్యుయేషన్‌గా ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్‌గా నేనేమంటున్నా ఆ ల్యాండ్ ఎక్కడిదనేది నాకనవసరం. హ్మ్. ఆ ల్యాండ్‌లో జంతువులు, చెట్లు, రకరకాల జంతువులు, పక్షులు వేల సంఖ్యలో ఉన్నాయి. అవును. మంచి సరస్సులు గూడా ఉన్నాయంట. చిన్న చిన్న సరస్సు హ్మ్. పాండ్స్. హ్మ్. సో, అట్లాంటి భూమిని మీరు కొట్టేసి అడవి లాంటి చెట్లను నరికేస్తే ఇయాల ఒక చెట్టు పెంచాలంటే ఎన్నేళ్ళు పడతది? కొట్టనీకి 2 నిమిషాల్లో కొట్టేస్తాం. అవును. మరి అలా ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో 50% గ్రీనరీ తగ్గిపోయింది. హ్మ్. ఆ! ఆ కేబీఆర్ పార్క్ అట్లాంటివి ఉన్నాయి. రేపు ఇయాల ఇది చేస్తారు. రేపు కేబీఆర్ పార్క్ గూడా అమ్ముకుంటారు. హ్మ్. అట్‌లీస్ట్ ఆ జీవాలపై అన్న జాలి చూపించాల్సిన అవసరం ఎక్కడ పోయి బతుకుతాయి. మనిషి అంటే ఈడ కాకపోతే మాట్లాడుతాడు. నొప్పైతే హి కెన్ ఎక్స్‌ప్రెస్. యెస్. బట్ వాటికి ఎక్స్‌ప్రెస్ చేసేది గూడా రాదు గదా! హ్మ్. మనం ఉల్టా ఫీడ్ జేయాలి. మంచిగా చూసుకోవాల్సింది పోయి ప్రకృతిని. ఉల్టా డ్యామేజ్ చేస్తే ఎట్లవుద్ది? హ్మ్. అందరూ బాధపడుతుర్రు ఇయాల రాష్ట్ర ప్రజలందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా అయ్యో! 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 అంటుర్రు. అందరూ అయ్యో! అనే పని ఎందుకు చేస్తుర్రు? ఇయాల అదొక్కటే ఉందా మీకు ప్రభుత్వానికి జాగా? వేరే హ్మ్. దిక్కు అమ్ముకోండి. హ్మ్. రెవెన్యూ జనరేట్ చేయాలంటే అసలు వీళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసే తెలివి లేక హ్మ్. హ్మ్. వీళ్ళ ప్రభుత్వ స్థలాలు హ్మ్. సరే ప్రభుత్వ స్థలం అమ్ముతారు. వేరే దిక్కు అమ్ముకోండి. అందరూ ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు హ్మ్. అమ్మాలి? హ్మ్. ఇగో పోవాల్సిన అవసరం లేదు గదా! లేదా అదంటే డెవలప్ గచ్చిబౌలి ఏరియా. సో, మంచి ఐటీ కంపెనీస్‌కి హబ్‌గా ఉంది. సో, దాన్ని చేసి ఇంకా ఉద్యోగాలు కల్పన ఏం చేస్తాం. డెవలప్ దీనికి ఒకవేళ అయితది? మధ్యలో వస్తే ప్రకృతి నాశనమై డెవలప్‌మెంట్ ఏం పెద్ద డెవలప్‌మెంట్ గాదు. హ్మ్. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ప్రకృతిని నాశనం జేసి, జంతువులను చంపి, వాటి గోస పడే డెవలప్‌మెంట్ ఎవడికి గావాలండి? హ్మ్. ఎవడికి గావాలి? ఇంకా చాలున్నాయి గదా భూములు. ఇటువైపు, అటువైపు ఉన్నాయి గదా! ఆ హ్మ్. ఒక్క జోన్ వదిలేయండి. 400 ఎకర్స్ ప్రభుత్వంకి హ్మ్. పెద్ద ఇష్యూ ఏం గాదు. హ్మ్. 400 ఎకర్స్. హ్మ్. వేరే దిక్కు డెవలప్ చేయండి. అక్కడ జంతువులు లేవు. కేవలం గుంట నక్కలు కొన్ని గుంట నక్కలు కావచ్చు, ఇవన్నీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అక్కడ ఏం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అండ్ ఇంకోటి చెట్లు కూడా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వదిలేసిన ల్యాండ్‌ని అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు మెలిస్తే అడవి అయితదా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రులు చెప్తా ఉన్నారు. అదే చిన్న చెట్లు వదిలేస్తే అడవయితదా అంటే, మరి జంతువులున్నది అడవి అనకపోతే ఏమంటారు? హ్మ్. ఆడ జంతువులున్నాయి. కుక్కలు లేవు గదా! ఆడ జంతువులున్నాయి. ఇప్పుడు గుంట నక్కలున్నాయని బీజేపీనంటే, గుంట నక్కలన్నీ గూడా గాంధీ భవన్‌లో ఉంటాయి. హ్మ్. మాదే మమ్మల్నెందుకనాలే? హ్మ్. మేము మంచి కార్యక్రమానికి ప్రొటెస్ట్ జేయనీకొస్తున్నాము. మరి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ గాదు. హ్మ్. సో, ఏదున్నా సరే దీంట్లో ఈగోకి పోకుండా ప్రకృతిని రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ చేస్తుంటే ఇప్పుడు అన్నాడు. అవును. ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని డ్యామేజ్ చేయొద్దు. ఒక మాట గుర్తు తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక దాంట్లో విత్‌డ్రా కావాల్సిందిగా మనవి చేస్తున్నా. రైట్. సో, ఇంకోటి మీరు బీజేపీ వైపు నుంచి కూడా చెప్తున్నారు. అంటే ఈ ప్రకృతిని నాశనం చేసి డెవలప్‌మెంట్ ఎందుకు అది ఇది అని చెప్పేసి. సో, ఇదే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. సో, అక్కడ కూడా చాలా వరకు అడవి పోతున్నాయి. 11,00,000 చెట్లు పోతున్నాయి అని చెప్పేసి. సో, అప్పుడేమైంది అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అంటే ఇటు డెమోక్రసీకి సంబంధించి లెఫ్ట్‌కి సంబంధించిన వింగ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా అడుగుతుర్రు. సో, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ దామగుండం అట్లనే చేస్తుంది. స్టేట్‌లో వచ్చేసి ఇది కూడా ఇట్లనే చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో, వాళ్ళకేం అదొకటి చెప్తారు? మస్ట్ అండ్ షుడ్ అక్కడ. హ్మ్. ప్లస్ అక్కడ కొంచెం ఏరియానే ఉంది. డ్యామేజ్ చేస్తలేము అక్కడ. హ్మ్. రాడార్ పాయింట్ పెడుతున్నాం గానీ అక్కడేం డ్యామేజ్ జరగట్లేదు ఆడ. హ్మ్. ఒక రాడార్ స్టేషన్ పెడుతున్నాం. ఆడొక మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అక్కడ పెట్టాల్సొస్తుంది. హ్మ్. ప్లస్ అక్కడ ఈ చాలా పెద్ద ఏరియా అది. అవును. ఆడ చాలా పెద్ద ఏరియా. హ్మ్. సో, అది ఫారెస్ట్ అది. అవును. సో, అక్కడ ఇప్పుడు ఇక్కడ డిస్టర్బ్ చేస్తే జంతువులు అటు పోతాయి గానీ ఇక్కడ అట్లా లేదు. హ్మ్. రోడ్ పైకొచ్చి చచ్చిపోతున్నాయి. హ్మ్. యాక్సిడెంట్‌లయి చచ్చిపోతున్నాయి. సో, అవన్నీ గూడా ఫేక్ వీడియోలు అవన్నీ అంటే మనం చూసాం 'నెమ్లిలో ఏడ్చేటియి' అవన్నీ గూడా మనం నైట్ ఆ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ గూడా సరే ఫేక్ వీడియోలయితే అందరిని తీసుకొని పోండి మరి ఆ అడవికి. మా అందరిని తీసుకొని పోండి. జంతు ప్రేమికులను తీసుకపోండి. హ్మ్. ఎవరైతే దీని మీద ప్రొటెస్ట్ చేస్తుర్రో ఆడ పోలీసులు కంచెలు పెట్టి మొత్తం బ్యారికేడింగ్ చేయకుండా హ్మ్. ఒకసారి అందరు తీసుకపోండి. మేము చూస్తాం గదా! హ్మ్. మేము చూస్తాం గదా! అవును. ఫేక్ వీడియోలు ఎందుకైతే చదువుకుంటున్న స్టూడెంట్సే చెప్తుర్రు. మేము వందల సార్లు జింకల్ని చూసినాం. వందల సార్లు కుందేళ్ళని చూసినాం. హ్మ్. వందల సార్లు పీకాక్స్ చూసినాం. పీకాక్స్ అరుస్తుంటాయి. హ్మ్. అది ఎక్స్‌ట్రీమ్ ఇప్పుడు సిటీ నడుబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్‌లోనే పీకాక్స్ ఉన్నాయి. అవును. గాడుండయా చెప్పండి? హ్మ్. కొండ చిలువలున్నాయి కేబీఆర్ పార్క్‌లో. హ్మ్. మా ఇల్లు అక్కడనే. హ్మ్. రోడ్ దాటుతుంది. ఒక 15 ఫీట్ కొండ చిలువ రోడ్ హ్మ్. రాత్రి 12:30, 1 గంట. హ్మ్. ఆ సిటీ నడిబొడ్డులో ఉన్న దాంట్లోనే మీకు ఇన్ని జంతువులుంటే, హ్మ్. ఆ శివార్లు ఉన్నాయి, అడవి లెక్క ఉన్న ప్రాంతంలో ఎందుకుండయి చెప్పండి? హ్మ్. సో, మీరేదైతే స్టూడెంట్స్ అని చెప్పారో, ఆ స్టూడెంట్స్‌కి కొన్ని ఇట్లా ప్రతిపక్ష పార్టీలు ఆలీలు కలిసి రెచ్చగొట్టి వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా చేయిస్తున్నారు అని చెప్పేసి గూడా ఇప్పుడు, గవర్నమెంట్ చెప్తాంది. ఇప్పుడు వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోనికి ఏమన్నా మాట్లాడతారు. హ్మ్. పెయిడ్ బ్యాచ్ చేయాల్సిన అవసరం ఏముంది? మాకేం షోకా పోయి అరెస్ట్ గానికి? హ్మ్.
ఆడ హ్మ్. పోయి అరెస్ట్ గానికి ఏం షోక్ గాదు గదా! అందులో వచ్చేదేం లేదు గదా! హ్మ్. అది యాన్యువల్ ఎవరో బీజేపీ నాయకుడు పోయి బీజేవైఎం గూడా దునియా ప్రొటెస్ట్ జేస్తుర్రు. ఎందుకు ఓహ్! జేస్తుర్రు? హ్మ్. మంచి జరగాల సమాజానికని. మాది పక్కన పెట్టండి. హ్మ్. మీరు సోషల్ మీడియా వేదికగా ఇయాల ప్రతి ఒక్కరు స్పందిస్తుర్రా లేదా? అవును. ఎందుకు స్పందిస్తుర్రు? ప్రకృతిపై ప్రేమ, జంతువుల ప్రేమతోటి హ్మ్. స్పందిస్తుర్రు. హ్మ్. ఇదన్నీ గూడా ఏందంటే వీళ్ళ పతనం స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఈ రాజకీయాలు మాత్రం ప్రజలు గమనిస్తుర్రు. హ్మ్. రాను రాను వీళ్ళ పని అవుట్. కరెక్ట్. సో, ఫైనల్‌గా చెప్పండి చికోడి ప్రవీణ్ అన్న. సో, మీరు చాలా వరకు ఒక ఫార్మ్ హౌసే మెయింటైన్ చేస్తుర్రు. సో, అందులో చాలా వరకు రకరకాల జంతువులు. సో, అలాంటి ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు గాని, చెప్పినప్పుడు మీకెట్లా అనిపించింది? ఇంకోటి మీ తదుపరి ఎట్లుండబోతుంది దీనికి జంతు బాగా ప్రేమికుడిగా? మనసు ఏమంటారు చాలా పెయిన్‌ఫుల్ ఉంటదది. హ్మ్. ఇక్కడ జంతువు ఇట్లా జరిగినా, నాకు రోడ్డు పైన ఏమైనా జంతువులని యాక్సిడెంట్ అయ్యి చంపేసినా, ఏం చేసినా చాలా బాధగా ఉంటది. ఎందుకంటే వాటికి చెప్పుకునేటట్టు ఉండదు. హ్మ్. మనిషి అన్న చెప్పుకుంటాడు. మరి మనం డైలీ మొత్తము అడవులు నరుక్కుంటూ పోతే అవి ఎటు పోతాయి? హ్మ్. జనవాస ప్రాంతాలకొస్తాయి. అంతరించిపోతాయి. ఆల్రెడీ దునియా జీవులు అంతరించిపోతున్నాయి. హ్మ్. ఇవాళ మనం భూమిపై మనకు నివసించే హక్కెంతుందో చీమకు అంతే హక్కుంటది. ఏనుగుకు కూడా అంతే హక్కుంటది. హ్మ్. ఈ భూమి మనది గాదు. అన్ని జీవరాశులది ఈ భూమి. హ్మ్. సో, ఇయాల మనం ఆధిపత్య పోరు చూస్తే మాత్రం ప్రకృతి ఆగ్రహానికి గురైతే హ్మ్. మన మంచి భవిష్యత్తు పిల్లలకియ్యలేం. హ్మ్. సో, ఫైనల్ మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది దీనిపై? డెఫినిట్‌గా దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. సోషల్ మీడియా వేదికగా గూడా మేము దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. అందరిని గూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా దీనిపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎన్విరాన్మెంటలిస్ట్ గాని, హ్మ్. యానిమల్ లవర్స్ గాని, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు గదా! సో, ఇదేదైతే హెచ్‌సి‌లో జరుగుతున్న ఘటన ఏదైతుందో అది అమానుషం అని చెప్పి చెప్తాను. సో, అక్కడున్న జంతువులు కావచ్చు ఇవన్నీ ఏవైతే చనిపోతున్నాయో సో, అవి ఆర్తనాదాలు పెట్టుకుంటున్నాయని చెప్పి చెప్తారు. సో, ఇంకోటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా సో, దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చికోడి ప్రవీణ్ గారు పిలిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ పాయింట్. జీవులు అంతరించిపోతున్నాయి. హ్మ్. ఇవాళ మనం భూమిపై మనకు నివసించే హక్కెంతుందో చీమకు అంతే హక్కుంటది. ఏనుగుకు కూడా అంతే హక్కుంటది. హ్మ్. ఈ భూమి మనది గాదు. అన్ని జీవరాశులది ఈ భూమి. హ్మ్. సో, ఇయాల మనం ఆధిపత్య పోరు చూస్తే మాత్రం ప్రకృతి ఆగ్రహానికి గురైతే హ్మ్. మన మంచి భవిష్యత్తు పిల్లలకియ్యలేం. హ్మ్. సో, ఫైనల్ మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది దీనిపై? డెఫినిట్‌గా దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. సోషల్ మీడియా వేదికగా గూడా మేము దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. అందరిని గూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా దీనిపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎన్విరాన్మెంటలిస్ట్ గాని, హ్మ్. యానిమల్ లవర్స్ గాని, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు గదా! సో, ఇదేదైతే హెచ్‌సి‌లో జరుగుతున్న ఘటన ఏదైతుందో అది అమానుషం అని చెప్పి చెప్తాను. సో, అక్కడున్న జంతువులు కావచ్చు ఇవన్నీ ఏవైతే చనిపోతున్నాయో సో, అవి ఆర్తనాదాలు పెట్టుకుంటున్నాయని చెప్పి చెప్తారు. సో, ఇంకోటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా సో, దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చికోడి ప్రవీణ్ గారు పిలిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ పాయింట్.